నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడంగ్‌పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ ఎంప్లాయీస్ కాలనీలో వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన 155 స్క్వేర్ యార్డు G+1 హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, రూట్ మ్యాప్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తూ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా సన్‌లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా నాదర్గుల్ మెయిన్ రోడ్కి రావడం జరిగింది. నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది హౌస్ వరకు. ఇక్కడ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్ ముందర ఉన్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఈ హౌస్ అన్నది మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 1 BHK ప్రొవైడ్ చేశారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి 2 BHK ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నియర్ బై చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది అండ్ మంచి కాలనీలో ఉంటుంది. ఎక్సలెంట్ లొకేషన్, కనెక్టివిటీ బాగున్న ఏరియాలోనే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను అండ్ గేట్ కవర్ చేస్తున్నాను. హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నానండి. నీట్గా ఉన్నటువంటి ఎలివేషన్ రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా 1 BHK కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను. చాలా స్పేసెస్గా అండ్ విశాలంగా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. ఈ హౌస్కి సంబంధించిన సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. హౌస్కి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల పైన ఉన్నటువంటి రైలింగ్ వర్క్ చూపిస్తున్నాను. అండ్ మెట్ల కింద ఉన్నటువంటి ఓపెన్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 35x40 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 35x40 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఎక్సలెంట్గా రావడం జరిగింది. మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. పార్కింగ్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నాను. చాలా స్పేసెస్ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సంప్ ఏరియా చూపిస్తున్నానండి. పెద్ద సైజ్గా ఉన్నటువంటి సంప్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. ఈస్ట్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHKకి సంబంధించిన మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్ తోటి చేయించారు, టేక్ వుడ్ తోటి చేయించారు, క్వాలిటీగా వర్క్ చేయించారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకుంటే చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ రావడం జరిగిందండి. టీవీ యూనిట్ అనేది చాలా పెద్ద సైజ్గా ప్రొవైడ్ చేశారు. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకుంటే చాలా స్పేసెస్గా రావడం జరిగింది అండ్ మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాను, షెల్ఫ్లు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పెద్ద సైజ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది కవర్ చేస్తున్నామండి. కిచెన్కి ఆనుకొని ఉన్నటువంటి పూజా రూమ్ అనేది చూపిస్తున్నాము. పూజా రూమ్ వచ్చేసి స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు అండ్ పూజా రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకట్ డోర్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. చాలా నీట్గా స్టాండర్డ్గా చేయించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మంచి సైజ్గా రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు సజ్జా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను.
ఈ బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకటంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. యాంటిస్కేట్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్ కి వచ్చేసి టైల్ స్టిక్ చేయడం జరిగింది. ఇక్కడ వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నామండి. చాలా స్పేసెస్గా అండ్ మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి 2 BHK కవర్ చేసి హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ కవర్ చేస్తున్నాను. వెస్ట్ ఫేసింగ్లో మనకి మెయిన్ ఎంట్రన్స్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను అండ్ రైలింగ్ అనేది చూపిస్తున్నానండి. ఈ హౌస్ అనేది మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన డోర్ చౌకోటంతా మరొకసారి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి వాల్ పోస్టర్ స్టిక్ చేయడం జరిగింది. హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఆపోజిట్లో చూసుకున్నట్లయితే టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. పెద్ద సైజ్గా ఉన్నటువంటి టీవీ యూనిట్ రావడం జరిగింది. వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ మెయిన్ డోర్ పక్కన ఉన్న విండో అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా, కిచెన్ ఏరియా కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ కి కబోర్డ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ చూపిస్తున్నాను, విండో చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ లో చూసుకున్నట్లయితే వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్ కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ అండి. 100% రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా కవర్ చేసుకొని బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండి. కిచెన్లో చూసుకున్నట్లయితే కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. మంచి ప్లానింగ్తో కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ నుంచి బయట వైపు ఉన్నటువంటి డోర్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. సో ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి బయట వైపు ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ కవర్ చేసుకొని బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నేను పూజా రూమ్ అనేది కవర్ చేస్తున్నానండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా మంచి సైజ్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. కబోర్డ్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా చూపిస్తున్నాను. అండ్ బెడ్రూమ్ పైన ఉన్నటువంటి లోరు ఇక్కడ కబోర్డ్ అనేది చేయించడం జరిగింది. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్ వర్క్ అంతా చేయించారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో అనేది కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ సంబంధించినటువంటి డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ యాంటిస్కేట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్స్ చెక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాను. షవర్ కవర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ అన్నది మంచి కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూపిస్తున్నామండి. నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతుంది. అండ్ పక్కన వచ్చేసి ఒక లేక్ ఉంటుందండి. లేక్ నుంచి దీనికి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. హైడ్రా నుంచి క్లియరెన్స్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. సో ప్రాపర్టీ అనేది విజిట్ చేసి ప్రాపర్టీ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ రేటు చూసుకున్నట్లయితే 1,10,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను.